హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుంటున్నానండి. గిన్నెలోకి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలానే అందులోకి 1 స్పూన్ అయితే ఉప్మా రవ్వ వేసుకున్నానండి. అండ్ అలానే 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకున్నాను. ఉప్మా రవ్వ శనగపిండి వేసుకోవటం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొంచెం కారం కూడా వేసుకున్నానండి. మీరు కారం ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా కూడా వేసుకోవచ్చండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని ఫ్రై చేసి మిక్సీ పట్టి వేసుకుంటే వాటినే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు. అండ్ అలానే కొంచెం వాము కూడా వేసుకుంటున్నానండి. వాముని చేతితో క్రష్ చేసి వేసుకోండి, బాగా డైజెషన్ ప్రాబ్లం ఏమీ ఉండదండి వాము వేసుకోవడం వల్ల. అండ్ అలానే ఒక పెద్ద కప్తో ఒక కప్పుడు నువ్వులు వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అలానే 1 స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ ఈ పిండిలో మొత్తం పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. ఒకసారి పిండి మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కలుపుకునేంత సాఫ్ట్గా కాదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి వేసేకండి, పిండి అనేది జారుగా అయిపోతుంది. కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. పిండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, గట్టిగా ఉంది కదా, ఆ విధంగా అవ్వాలి. ఇప్పుడైతే దాన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నానండి. తర్వాత అయితే ఒక బౌల్లోకి 1.5 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఇది ఆయిల్లో కలిసే విధంగా దీన్ని చేసేసుకుంటున్నానండి. కొంచెం పల్చగానే ఉండాలి. మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చండి, ఏది తీసుకున్నా మీ ఇష్టమే అనమాట. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత నేను పిండిని తీస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా అయితే నానిపోయింది. మీకు ఇంకా టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా కలిపి నేనైతే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నానండి. మరీ చిన్నగా కాకుండా ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని కింద ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకున్నానండి. పొడి పిండి వేసుకుంటూ దీన్ని అయితే ఇప్పుడు నేను పెద్ద చపాతీలా అయితే ఒత్తేసుకున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, స్లోగా పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చపాతీ మనం ఇందాక కార్న్ఫ్లోర్ మిశ్రమం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం వేసి చపాతీ మొత్తానికి అప్లై చేసేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ మిడిల్స్ని చివర్లు ఉన్నాయి కదండి, వాటిని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. ఆ చివర ఈ చివర తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ అటు ఇటు వేసుకొని అదైతే మళ్ళీ ఇలాగా పామేసుకున్నానండి. పామేసుకొని చూడండి, ఈ చివర ఆ చివర తీసుకొచ్చి మళ్ళీ జాయింట్ చేస్తున్నానండి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పుడు కొంచెం పొడి ఫ్లోర్ వేసుకుంటూ మళ్ళీ దీన్ని ఇంకొక పెద్ద చపాతీలా అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెద్ద చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను. మధ్యలో పొడి ఫ్లోర్ అనేది వేసుకోండి, లేదంటే కింద మనం టైల్స్కి అంటుకునే అవకాశం ఉంటుందండి చపాతీ అనేది. ఇప్పుడు మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని చపాతీ మొత్తానికి అప్లై చేసేసుకొని ఇందాక ఎలా అయితే చేసామో అదే ప్రాసెస్లో ఆ చివర ఈ చివర తీసుకొచ్చి ఇదే విధంగా వేసుకోవాలండి. వేసుకొని క్లోజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందాకట్లాగా రాసుకోకుండా కార్న్ఫ్లోర్ పిండిని చూడండి ఈ పక్కకి వేసుకోవాలండి. ఇందాకైతే మనం మధ్యకి క్లోజ్ చేసాం కదండి, ఇప్పుడు అలా కాకుండా దీన్ని చివరికి క్లోజ్ చేసుకోవాలండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సెకండ్ టైం అనేది మనం మార్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని పొడి ఫ్లోర్ వేసుకొని ఇలా పల్చగా చపాతీలా అయితే ఒత్తేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వేసుకుంటున్నాను. చూడండి, మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి ఇలా పెట్టుకొని ఇలా రౌండ్
పొడవుగా అయితే మనం చపాతీలాగా ఒత్తేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని ఆ సైడు ఈ సైడు కట్ చేసుకొని మధ్యలోకి ఒకసారి కట్ చేసుకొని మనం ఇలా పొడుగ్గా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలండి. మీకు ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తే జస్ట్ ఒక్కసారి చేసుకొనైనా మీరు కట్ చేసేసుకోవచ్చండి. నేను ఇలా 2 టైమ్స్ ఎందుకు రిపీట్ చేశానంటే బాగా మనకి పొరలు పొరలుగా విడుచుకొని వస్తాయండి. పిల్లలు అట్రాక్ట్ అవ్వి చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసం నేను ఏ లాంగ్ ప్రాసెస్ అయినా కూడా చేశాను. మీరు కావాలి అనుకుంటే ఒక ప్రాసెస్తో సరిపెట్టేసుకోవచ్చు. తర్వాత నేను దాన్ని మధ్యకి కట్ చేసుకున్నాను కదండి. కట్ చేసిన తర్వాత ఇలా ఫింగర్స్లో అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అనేది మరీ హీట్ లేకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒకటి అయితే తీసుకొని కొన్ని వేసేసుకున్నానండి. ఫస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఒకటి వేస్తున్నాను, కానీ గుప్పిడితో తీసి వేసుకున్నా కూడా మనకి అవి ఏమీ అంటుకోవండి, విడివిడిగానే వస్తాయి. చాలా బాగా వస్తాయండి. చూడండి మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇంకొంచెం సేపు ఫ్రై అవనిద్దాము వీటిని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. వీటికి మనకి పొరాటాకి చూసారా, మనకి చేసిన వెంటనే పొరలు అనేవి కనిపించవు, తర్వాత కనిపిస్తాయి. అలానే వీటికి కూడా తర్వాత పొరలు అనేవి విచ్చుకుంటాయండి. ఇప్పుడు ఇదే విధంగా నేను మిగతావి కూడా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. చూడండి పొరలు అయితే విచ్చుకున్నాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు చాలా ఇష్టంగా అట్రాక్టివ్ తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చిందో లేదో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.